రామాయణం పేజీ 108. రాముడు వెళ్ళిపోవటంతో ప్రజలు, రాముడు లేకుండా మనం అయోధ్యకు ఎలా తిరిగి వెళతాం? మనం ఆయనను తీసుకురాలేకపోతే స్త్రీలు, పిల్లలు ఏమంటారు? చంద్రుని వంటి సుందరవదనుడైన రాముడు లేకుండా ఇక్కడ జీవించి ప్రయోజనమేమిటి? భర్త వలనగాని, పిల్లల వలనగాని, ఆఖరుకు జీవితం వలనగాని ఉపయోగమేమిటి? జనక మహారాజు యొక్క కుమార్తెగాని, పద్మనేత్రుడైన రాముడుగాని లేనప్పుడు ఈ సంసార సుఖముల వలన మేలు ఏముంది అంటూ తమను తాము నిందించుకున్నారు. గత్యంతరం లేక విపరీతమైన నిస్పృహతో పురజనులు అయోధ్యకు తిరిగి వచ్చారు. తమ భర్తలు రాముడు లేకుండా తిరిగిరావటం చూచిన ఇళ్లలోని స్త్రీలు వారిని క్రూరమైన పరుషోక్తులతో నిందించారు. చాలామంది ఊరికే కూర్చుని విలపించారు. వారిలో కొందరు దిగ్భ్రాంతికిలోనై మాట్లాడటానికిగాని, వినటానికిగాని సామర్థ్యం కోల్పోయారు. కైకేయి పాలన క్రింద తాము జీవించలేమని శపథం చేస్తూ అయోధ్యలో ప్రతి ఒక్కరూ ఆమెను నిందించసాగారు. అలా అయోధ్యలో జీవితం దాదాపుగా స్తంభించిపోయి నీరంతా ఇంకిపోయిన ఒక మహాసముద్రంలా కనిపించింది. బ్రాహ్మణులు తమ విధులను నిర్లక్ష్యం చేశారు. వైశ్యులు వ్యాపార నిర్వహణను నిలిపివేశారు. గృహస్థులెవరూ వంటవార్పు చేసుకోలేదు. పశువులు దిగ్భ్రాంతి చెందినట్లు గ్రాసమును ముట్టుకోలేదు. గోవులు తమ దూడలకు పాలివ్వటం మానివేశాయి. తమ బిడ్డలను పలకరించటం, తల్లులకు ఇక సంతోషమును కలిగించటమే లేదు. ఆకాశంలోని తారలు కూడా గంభీరంగా మారాయి. దుఃఖపరితప్తులై అయోధ్యలో ఎవరూ తిండితిప్పలు పట్టించుకోవటం లేదు. వినోదముల జోలికి వెళ్లటం లేదు. నిజానికి రాముని విరహభావములలో మగ్నులై ప్రతి ఒక్కరూ జీవోత్సవములలా కనిపిస్తున్నారు. రాముడు వివిధ భూభాగములు, గ్రామములు, అడవులగుండా పోతూ ఉండగా తనను ప్రవాసమునకు పంపినందుకుగాను దశరథుడిని, కైకేయిని ప్రజలు దూషిస్తూ ఉండటం విన్నాడు. తుదకు వేదశ్రుతి, గోమతీ నదులను దాటిన మీదట రాముడు కోసల రాజ్యపు దక్షిణ సరిహద్దు అయిన స్యందిక నది వద్దకు చేరుకున్నాడు.